నీ సాగిದ యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే సావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే సావైతే మేలు, క్రీస్తుకు అత సాక్షిగా మారిదా. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క కౌంటరు ఎవరికై అంటే కరుణాకర సుగుణ, బోకరని లలిత కుమారికిని, రాధా మనోకర దాసుకుని, ఇంకా ఎందరైతే ప్రభువైన యేసు క్రీస్తు వారిని హేళన చేస్తూ దూషిస్తూ రకరకాలుగా సంఘాల మీద దాడులు చేస్తున్నారు, రకరకాలుగా ప్రలోభాలు పలుకుతూ ఉన్న వారందరికీ ఈయన కౌంటర్. ఎందుకు అంటే గతకాల జీవితాన్ని చూసుకున్నట్లయితే యేసు ప్రభువుని ఎరగనప్పుడు, ఆయనకి అనుసంధానం కాకుండా యేసుతో అంటు కట్టబడక మునుపు ప్రతి ఒక్క జీవితమును చూసుకుంటే ఎంత మురికి జీవితమో, ఎవరు దగ్గరికి చేర్చుకోలేని, ఎవరు దగ్గరికి రాలేని పరిస్థితి, అంత మురికి జీవితమును జీవించిన యేసుకి ఎలపట అందరి జీవితాలలో విలువ లేదు. కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఎవరి మధ్య చూసినా ఏదో ఒక లోటుపాటుతో, కొరతలతో ఉన్న ఆ జీవితాలని యేసు ప్రభువు వారి యొక్క చేతుల్లోకి తీసుకొని సంపూర్ణంగా ఆయన చేతుల్లో చెక్కటం మొదలుపెట్టిన తర్వాత ఆ మహోన్నతుడు ఆ యొక్క హస్తముల్లోకి ఇలువలేని ఈ యొక్క జీవితాలను తీసుకొని ఇలువైన పాత్రలుగా తీర్చిదిద్దాడు. ఈ యొక్క తీర్చిదిద్దిన ప్రభువారు ఏమండి దూషిస్తూ, సంఘములను దూషిస్తూ, సృష్టికర్తనే దూషిస్తూ ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడు ఈ బోకరైన లలిత కుమారు, కరుణాకర సుగుణ ప్రలోభాలు పలుకుతూ యేసు ప్రభువారు పాపి, ఆయన త్రాగుబోతు వాళ్ళు నేను అనలేను. ఎందుకంటే ఒకప్పుడు అజ్ఞానమనే, అంధకారమనే చీకటిలో నేను కూడా ఉన్నప్పుడు, క్రీస్తుకి ఎలపట ఉన్నప్పుడు, నేను కూడా ఈ ప్రబుద్ధుడు కరుణాకర సుగుణ ఏం చాలుతాడు, వాటన్నిటికంటే డిఫరెంట్ అయిన మాటలు ఉన్నాయి. ఈ ప్రబుద్ధుడు కరుణాకర సుగుణ మాట్లాడుతుంది ఏదో అనుకుంటున్నాడు. నేను మాట్లాడటం మొదలు పెడితే ఈ చెవల్లో నుండి బ్లడ్ గారటం మొదలు పెట్టిద్ది. అంత డిఫరెంట్గా విచిత్రములుగా సంస్కృతంలో ఉన్న సుప్రభాతాలన్నీ కూడా డిఫరెంట్గా వాడతాను నేను. ఈ ప్రబుద్ధుడు ప్రభువు వారిని దూషిస్తూ ఉన్నాడు, పాపి అంటున్నాడు. ప్రబుద్ధుడా, పిచ్చి మాలోకములారా, పిచ్చి సుంటల్లారా, పిచ్చి బడుద్దాయిల్లారా, రాధామోహనకర దాసు, బోకరైన లలిత కుమారు, కరుణాకరు సుగుణ బడుద్దాయిలు, మీరు బడుద్దాయిల్లారా. బైబిల్ గ్రంథములో మనుషుల యొక్క చరిత్ర ఉంది, మానవుల యొక్క చరిత్ర కలదు. కానీ
పరిశుద్ధ గ్రంథములో మంచి ఉంది, చెడి ఉన్నది. ఎందుకంటే ముందున్న మన కోసము ముంగుర్తులుగా పితరులు ఏ ఏ సందర్భాలలో దేవుణ్ణి విడనాడారో, దేవుడు వారి పట్ల ఆయన ఎంత కఠినంగా, ఎంత వారిని ప్రేమించి వారికి పరిసిమెంటు ఇస్తా అనుక్షణము సరిచేస్తా వచ్చాడో అన్ని నమూనాలలో పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. పిచ్చి బడుద్దాయులారా, నేను ప్రకటిస్తున్న నా ప్రభువులో పాపము లేదు. ఈ ప్రబుద్ధుడు కరుణాకర సుగుణ అంటాడు, బడుద్దాయ్ సొంత ఏం తెలుసు సొంతకి? సుప్రభాతం మొదలు పెడితే చెవుల్లో నుండి బ్లడ్ వస్తుంది, అంతా ఎర్తగలుగుతుంది. మాట్లాడటం మొదలు పెడితే అంత డిఫరెంట్ లాంగ్వేజీలో మాట్లాడటం మొదలు పెడితే ఇక ఆ యొక్క తాకిడికి మీలాంటి వారు తట్టుకోలేరు. ఎందుకంటే అలాంటి వర్డ్స్ ఉన్నాయి నా దగ్గర, డిఫరెంట్గా వాడవచ్చు. కానీ ఒక నిబంధన ఉన్నది. ప్రభువు వారు మీ శత్రువుని ప్రేమించమన్నాడు, నాకు శత్రువు ఎవరు లేరు. ఇలాంటి ప్రబుద్ధులు, అజ్ఞానులు, ఇలాంటి వ్యక్తులు మనోనేత్రాలు వెలిగించడమే ధ్యేయంగా. ఎందుకంటే ఒకప్పుడు నేనును క్రీస్తుకు వెలపట ఉన్నప్పుడు, ప్రభువు వారికి ఎలపట ఉన్నప్పుడు నా మనోనేత్రాలు వెలిగించక మునుపు నేను కూడా అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉన్నప్పుడు కొద్ది గొప్ప, ఎందుకంటే నాకు తెలియదు, నేను పట్టిన దానికి 3 కాళ్ళు. అరే 2 రోజులు 4రా అంటే కాదు 2 రోజులు 3 అనే బడిలో ఉన్న ఆ రోజుల్లో నాకు తెల్లోళ్ళు చెప్పలేదు, నల్లోళ్ళు చెప్పలేదు. పూర్వీకులు, తపస్సు సంపన్నులు 4000 సంవత్సరాల క్రితమే సృష్టికర్తని కనుగొని, సృష్టికర్తని దర్శనము ద్వారాగా ఆ యొక్క పూర్వీకులు ఏ భగవంతునైతే దర్శనం పొందుకున్నారో, మన పూర్వీకులని దర్శించిన ఆ భగవంతుడే నన్నును నా కనులు వెలిగించి నా కనులు తెరిపించినప్పుడు నేను ఉన్న ఆ మురికి గుంత, నేను ఉన్న ఆ యొక్క మురికి జీవితము అనుకున్నాము మనం పోతున్న మార్గము మోక్షానికే చేర్చిద్ది అని. కానీ భ్రమలో బ్రతికాం. ఇప్పుడు ఈ బోకరైన లలిత కుమారు, ఈ ప్రబుద్ధుడు కరుణాకర సుగుణ నోరు కుదరకుండా యేసు ప్రభు వారిని ఎలా బడితల్లాగా త్రాగుబోతూ వాళ్ళని దూషిస్తూ ఉన్నాడు కదా. ఇలాంటి ప్రబుద్ధులు ఎలాగైతే మాట్లాడుతున్నారో అలాగనే గతంలో నేను ఒకటి చెబుతాను, నా ప్రభువుని బట్టి. యేసు ప్రభువు వారిని, సృష్టికర్తని దూషించిన వాడు మారనన్నా మార్పు చెందుతాడు, లేకపోతే ఊరికి ఉత్తరానన్నా పెట్టబడతాడు. ఈనాడు ఎంతో మంది తునీకరించి యేసు ప్రభు వారిని దూషించి అనేక రకాలుగా ఉన్న వారందరూ కూడా ఏమయ్యారో తెలుసా? వారే క్రీస్తుకి హతసాక్షిగా మార్చబడుతున్నారు. వారే యేసు ప్రభు వారికి సాక్షులుగా చేయబడుతూ ఉన్నారు. వారే మారి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈ ప్రబుద్ధుడు కరుణాకర సుగుణాకి మతము అంటే అర్థం తెలియదు, నిర్వచనం తెలియదు, అర్థం తెలియదు. ఈ ప్రబుద్ధుడు అంటాడు యేసు ప్రభు వారు పాపి అంట. ఈ ప్రబుద్ధుడికి ఒక్కడికే చెప్పాడు యేసు ప్రభు వారు కల్లో కనిపించి, కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న భగవంతుణ్ణి పాపులు మనుషులైతారు. సుగుణ ప్రబుద్ధుడా, పాపులు మనుషులైతారు కానీ మనిషిని సృష్టించిన సృష్టికర్త కానేరుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము
46వ వచనములో నా ప్రభువు వారే నడి రోడ్లోకి వచ్చి సవాలు చేసి, నా యందు పాపం ఉన్నదని ఎవరు మీలో ఆరోపిస్తారు అని అంటే, ఒక్కడికి ధైర్యం చాలా. నడి సెంటర్లోకి వచ్చి నా యందు పాపం ఉన్నదని ఎవరు స్థాపిస్తారు అని అడిగితే ఒక్కడికి ధైర్యం చాలా. నీ మీద నా మీద ఎవడన్నా మనమంటే చెప్తారు. సుగుణ, నీ నిజ జీవితము రహస్య జీవితాల్లో మనుషుల్లో ఉంటాయి. నా యేసులో ఎందు వెతికినా నా యేసు పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపుల కోసము ఆయనే వచ్చి రక్తమును ఒలికించిన వాడు, వ్యగ్రమైన వాడు. పూర్వీకులు తపస్సు సంపన్నులు ఏ మహనీయుడి గురించి అయితే కనుగొన్నారో ఆ మహానుభావుడు ఎవరో కాదు, సుగుణ బడుద్దాయి సుంట. నా యేసు నీలాంటి బడుద్దాయుల కోసం కూడా తునీకరించిన వారు, నీలాంటి మూర్ఖ శికాను మనుల కోసము కూడా ప్రాణం పెట్టాడు, రక్తమును సిందించాడు, రక్త ప్రోక్షణ చేశాడు. నా యేసులో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన రక్తము పాపులైన మన కోసము. పాపి, ప్రబుద్ధుడా, సుంట, బడుద్దాయ్. ఈ కరుణాకరు సుగుణాకి మనిషికి 2 మెదడులు ఉంటాయి. ఈ 2 మెదడుల్లో ఒకటి చిన్న మెదడు ఉంటుంది. అది చితికిపోయిందేమో ఈ బోకరైన లలిత కుమారికి, మరి రాధామనోహర్ దాసుకి, వీరి ముగ్గురికితో పాటు ఆలోచన లేకుండా, అరే దేనికి మొక్కుతున్నారు, అసలు దేనికి సాగిల పడుతున్నారు, లింగ పురాణములో ఏమి రాయబడి ఉంది, పురాణాలు ఏమి తెలియజేస్తున్నాయి, మాకు అన్ని ప్రామాణికమైనవే, మాకు అన్ని పరిశుద్ధమైనవి అంటాడు ఈ బడుద్దాయ్. నువ్వు దేనికి సాగిలపడుతున్నావు? అపవిత్రతకి సాగిలపడుతున్నావు. వాళ్ళ పరిశుద్ధత ఏమి లేదు. అసలు దేనికి మొక్కుతున్నావో, ఏ అవివాళ్ళకి మొక్కుతున్నావో ఈ బడుద్దాయి సుంటకి కొంచెమన్నా జ్ఞానము లేదు. అంటే మంచిగా మళ్ళా మాకన్నీ పరిశుద్ధమైనవే, పవిత్రమైనవే అని చెబుతాడు ఈ బడుద్దాయి. ప్రబుద్ధుడు, సుగుణ, కరుణాకరు సుగుణ. జాగ్రత్త. ఎదురు పడినా సరే, ఒకవేళ టిబిట్ పెట్టుకున్నా సరే, డిబిట్కి వచ్చినా సరే, డిబిట్కు వచ్చిన బహిరంగ సభ ఏర్పాటు చేసిన నా యేసు ప్రభువులో పాపము లేదని నేను నిరూపిస్తా. డిబిట్ ఏ పరిస్థితిలో, ఎక్కడైనా సరే, ఏ ప్లేస్ అయినా సరే, యేసు ప్రభువులో పాపము లేదని, యేసు పరిశుద్ధుడని, దైవ కుమారుడని నేను నిరూపణ చేస్తా. నేను చూపించిన పురాణాలలో ఆరాధిస్తున్న వారందరూ కూడా వారు మనుషులేనని కూడా నేను నిరూపిస్తా. మరి నీవు నా యేసులో పాపం ఉన్నదని నిరూపించలేకపోతే ఇక ఏమి లేదు. ఇక నీలాగా ప్రలోభాలు, నీలాగా ఏమి కోరను. కానీ ఒకటే అడుగుతాను, ప్రభువుని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసము నేను నీకు బాప్తిసం ఇస్తాను. మీ ముగ్గురికి నేను నిరూపించలేకపోతే, యేసులో పాపము లేదని నిరూపించలేకపోతే, మీరు ఏ మాట తెలియజేసినా ఆ మాటకి నేను లోబడతాను. వస్తారా డిబెట్కి? నా యేసు పరిశుద్ధుడు,
నా యేసు నీతిమంతుడు, నా యేసులో పాపం అనేది ఎక్కడా కూడా లేదు. నా యేసు మోహపు చూపు చూడమని చెప్పలేదు. పొరుగువారి భార్యల దగ్గరికి వెళ్ళి వారిని సమీపించమని చెప్పలేదు. నా యేసు ఏం తెలియజేశాడో తెలుసా? నేను మీతో చెప్పునిదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే ఆ క్షణమే ఆమెని తో వ్యభిచారం చేశావు, జాగ్రత్త అని. మనుషులు బలహీనులే, మనుషుల్లో బలహీనత ఉన్నది, మనుషులు బలహీనులే. బైబిల్ గ్రంథములో మంచి ఉంది, చెడు ఉంది. అయితే యేసులో పాపము లేదు, ఆయన దైవ కుమారుడు అని నేను నిరూపిస్తా. డేవిడ్కి వస్తారా? అదేమంటే ఈ బడుద్దాయి సొంత వయసులో కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ వయసు తగ్గట్టు మాట్లాడగా ఈ రాధా మనోహర్ దాసు, చిన్న మీద సితికిపోయిన దాసు స్వచ్ఛంగా పైనుంచి ఊడిపడిన వాళ్ళతో మాట్లాడతాడంట. స్వచ్ఛంగా పైనుంచి ఎవరు ఊడిపడలేదు. చిన్న మెదడు సితికిపోయిన బోకరైనా, మరి బోకరైన లలిత కుమార్ కావచ్చు, రాధా మనోహర్ దాసు కావచ్చు, ఇలాంటి వ్యక్తులకి డెబిట్ పెట్టినా ఆ డెబిట్లోకి వచ్చినా వీరు, ఎందుకంటే ఒకటి తెలియదు, రెండో చెప్పినా వినరు. ఒకటి ఏంటంటే చిన్న మెదడు చితికిపోయిన వాళ్ళు ఈ ముగ్గురు కూడా. ఇలాంటి వ్యక్తులు మాటలు తీసుకొని నా భారతదేశ ప్రజలారా గమనించండి. ద్రవల సింహాసన తీర్పు ఉన్నది. ఎవరినైతే మీరు తోలనాడుతున్నారో, ఎవరినైతే దూషిస్తున్నారో ఆయన ఎదుట నిలబడే ఒక రోజు ఉన్నది. ఒక రోజు, ఒక ఘట్టములో మీరందరూ కూడా ఆయన ఎదుట నిలబడతారు. ఆ రోజున ఆ యొక్క దేవుని ఉగ్రత నుండి తప్పించేవాడు ఎవడు కూడా ఉండనేరడు. మీరు భూమి మీద ఉండగానే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందాలి. ఈ ప్రబుద్ధులు ప్రలోభాలు పలుకుతున్న ఈ రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుగుణ, బోకరి లలిత కుమారు, ఇలాంటి వ్యక్తుల మాటలు విని గనక మీరు వారిని ఫాలో చేసి చర్చల మీద దాడులు చేయటము, మరి దైవజనుల మీద దాడులు చేయటము, దూషించటము, కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆరాధనీయుడైన ప్రభుని యేసుక్రీస్తు వారిని దూషిస్తూ ఉంటే, దేవుని యొక్క దాసునిగా, దేవుని యొక్క సముందిగా నాలాంటి వ్యక్తులు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దేవుని సముందులు ఊరుకునేదేమీ లేదు. అసలుకి భగవంతుడు కాని వాటికే మీరు అపవిత్రమైన స్థలాలలో సాగిల పడుతూ అపవిత్రమైన వాటిని ముట్టుకుంటూ ఉండా, ఆ స్థలాలు మీకు పవిత్రత. కొన్ని కోట్ల మంది ప్రజలు పరిశుద్ధుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారిలో ఏ మచ్చలేని ఆయననేమో ఆరాధిస్తే మీకు కడుపులో నొప్పి. బోకరి లలిత కుమారు, కరుణాకరు సుగుణ, రాధా మనోహర్ దాసు, మీకేంటంట బాధ? మీరేమో ఎక్కడెక్కడో అపవిత్రమైన వాటిని తాకొచ్చు, అది మీకు పవిత్రమే. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆరాధనీయుడైన పరిశుద్ధుడైన భగవంతుణ్ణి మీరు దూషించవచ్చు. మీరు చేస్తే బత్తి, ఇతరులు చేస్తే ముత్తి. ఈ బతుకులు మీరు గురిగింజంట కింద దాన్ని నలుపు ఎరగదంట. గురిగింజ అనుకుంటుందంట నేనంతా వెరిపోయాను అనుకుంటుందంట. అటు ఉంది మీరు వ్యవహరిస్తున్న వ్యవహారం తీరు. జాగ్రత్త. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న భగవంతుణ్ణి త్వరలుగా మాట్లాడితే క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా, దేవుని దాసులుగా, దేవుని యాజకత్వం చేస్తున్న యాజకులుగా, ఇది వార్నింగ్. ఇది వార్నింగ్.
ఈ కౌంటరు ఈ ముగ్గురు వ్యక్తులతో పాటు ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో నా భారతదేశ ప్రజలారా గమనించండి, గుర్తుపట్టండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరో కాదు, మన పూర్వీకులు, తపస్సు సంపన్నులు, స్వామి వివేకానందుడు, గౌతమ్ బుద్ధుడు, శాలివాకునుడు, చక్రవర్తి, రాజు, అనేక రకాలైన దశరథి రంగాచార్యుల వారు, జగముదుల నాగదాసు గారు, బ్రహ్మంగారి కాలజ్ఞానము, సంపూర్ణమైన కాలజ్ఞానం రచించిన రచయిత జగంబుల నాగదాసు గారు, మన పూర్వీకులు అందరూ దేవుణ్ణి, భగవంతుణ్ణి కనుగొన్నారు, ఆయన చేత దర్శింపబడ్డారు. ఆ యొక్క మహనీయుణ్ణి దర్శనము ద్వారాగా మనకి దేవుడిలో భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇచ్చిందేంటి? బోకర లలిత కుమారు, కరుణాకర సుగుణ, మీరు కొత్త పిండ్లు వేయించారు, మీరు వేయించారు, హీరో ఎవరో. అయితే ఓల్డ్ పింట్లు ఆల్రెడీ వదిలేశాము. ఓల్డ్ పింట్లో భవిష్య మహాపురాణములో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరలేవై ఈ దుర్గుణాలు 6 దుర్గుణాలు కలిగిన వాడు మానవుడే, దేవుడు కాదు అని సాక్ష్యము ఇవ్వబడుతుంది. నా యేసులో పాపము లేదు అని నేను నిరూపిస్తాను. యేసు ప్రభు వారిలో పాపము లేదని నేను నిరూపిస్తాను. మొక్కిన వారిలో, ఆరాధించిన వారిలో అందరిలో పాపమున్నదని కూడా నేను నిరూపిస్తాను. యేసు ప్రభు వారిలో పాపము లేదని నేను నిరూపిస్తాను. యేసు ప్రభు వారిలో పాపము లేదని నిరూపిస్తాను. నువ్వు ఆరాధిస్తున్న వారిలో పాపము కలదని నేను నిరూపిస్తాను. జాగ్రత్త. నీ ఇష్టం వచ్చినట్లు ప్రలోభాలు పలికితే అసత్యములో ఉన్న నీకే నీ బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. విశ్వజాలు నాటము, మరి మతాలను రెచ్చగొట్టము, మతానికి అర్థం తెలియదు. ఇలాంటి వ్యక్తులు మాటలు తీసుకొని ఈ ఇటీవల ఒక మూక తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు బార్షాప్కు రమ్మన్నారా? యేసు ప్రభువును నమ్ముకున్న ప్రజలు, క్రైస్తవులు బార్షాప్కి ఏమో రమ్మన్నారా? అరే, జీవితాలు మారిపోయినారా, మేము ఇంతకుముందు త్రాగుబోతునురా, భయంకరమైన మత్తు పదార్థాలకి బానిసలుగా ఉన్నాము, మా జీవితాలని మార్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారు మా జీవితాలని మార్చింది. అరే, యేసు ప్రభు వారు మతం కాదురా, మార్గమురా అని మొత్తుకుంటూ ఉంటే ఏమండి, ఈనాడు త్రాగుబోతులు, నరహంతకులు ఎందరూ మారి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ ప్రబుద్ధులు ఏం ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు? నా యేసు ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన మచ్చ లేని చంద్రుడు. కనిపిస్తున్న ఆ చంద్రుడికైనా మచ్చ ఉన్నదేమో, కానీ నేను ప్రకటిస్తున్న నజరుడైన యేసులో మచ్చ లేదు. కనుక ఇలాంటి వ్యక్తులందరికీ నా కౌంటర్, ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ బోకరి లలిత కుమారు, కరుణాకర సుగుణ, మరి రాధా మనోహర్ దాసుకి స్పష్టంగా మారు మనసు పొందుదురుగాక. ఇలాంటి ప్రబుద్ధుల మాటలు విని మీరు వస్తే పోలీసు వ్యవస్థ ఒకటి ఉంది, అధికారులు ఉన్నారు. రాజ్యాంగములో ఉన్న హక్కులని ఉల్లంఘిస్తుంటే, రాజ్యాంగములో ఉన్న అధికార పరంగా ఉన్న మరి మంత్రులు, అధికారులు చూస్తూ ఊరుకోరు. జాగ్రత్త. ఎక్కడైనా మారండి, మార్పు చెందండి, మారు మనసు పొందండి. నోరు ఎలా పడితే అలాగా ప్రలోభాలు పెరగటం ఉంటే మీకంటే మాకు ఇంకా ఎక్కువ వస్తాయి. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు అలాగా ఉన్నారు, కానీ పాత నిబంధన మొదలుపెట్టుకోండిరా, పాత నిబంధన తీయండిరా అంటే ఈనాడు యావత్తు ప్రపంచములో ఎవరు కూడా మనలా బతికి బట్టకట్టము అసంభవము. దాడికి ప్రతి దాడి చేస్తే ఎంతసేపు?
ఎంతోసేపు పట్టదు. కానీ నా భారతదేశ ప్రజలారా, మార్పు చెందండి. ఇలాంటి ప్రబుద్ధుల మాటలు విని మీ జీవితాలని పాడు చేసుకోబాకండి. భగవంతుడికి ఇచ్చిన ఆయుష్ కాలాన్ని ఎందుకు పోలీస్ స్టేషన్లలో చెరసాలు పాలైపోతారు? ఈ ప్రబుద్ధులు ఎక్కడో ఉండి రెచ్చగొడుతూ ఉంటారు. యూట్యూబ్లో అమౌంట్ కోసం, వీళ్ళు యూట్యూబ్లో అమౌంట్ కోసము అడుక్కోవటం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ ప్రబుద్ధులు ఎక్కడో ఉండి రెచ్చగొడుతూ ఉంటారు. కొందరు తెలియని వ్యక్తులు, అజ్ఞానంలో ఉన్న, అంధకారం అనే చీకటిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రబుద్ధుల మాటలు విని బుక్ అవుతుంది. ఎవరండి? నిర్దాక్షిణ్యంగా ఆయుష్ కాలాన్ని పాడుగొట్టుకొని ఈనాడు పోలీసు చెరసాల పాలవుతున్న వారు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. ఎంతో మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎంతో మంది ఈనాడు త్రాగుబోతులు మారారు, నరహంతకులు మారారు, రౌడీ స్పీటర్లు మారారు, మాంత్రికులు మారారు. ఎంతో మంది మారి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. గమనించి గుర్తుపట్టండి. ఇలాంటి ప్రబుద్ధుల మాటలు వినకూడదని నేను మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకుంటూ, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే ఒక దేవుని ప్రజలే కారణం. దేవుని నమ్ముకున్న ప్రజలే కారణమని ఏ మాట ద్వారా సెలవిస్తున్నాను అంటే, అహోరాత్రులు నా దేశ ప్రజలు బాగుండాలి, నా దేశ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి, నా భారతదేశంలో కరువు ఉండకూడదని క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా చేతులు వెత్తబట్టే ఈనాడు సుఖశాంతులతో వర్ధిల్లబడుతూ ఉంది. ఎక్కడైనా మారండి, మార్పు చెందండి. అటు కృప మీ అందరికీ ప్రభువు వారు అనుగ్రహించును గాక. ఆమేన్.